కోట్లాది భక్తుల కొంగు బంగారమైనటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి సారలమ్మ ఆగమనంతో సారలమ్మ రాకతో ఇప్పటికే జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో, ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుంచి కూడా మేడారం బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసినట్లయితే కనుక కుగ్రామంగా పల్లె వాతావరణాన్ని తలపించేటటువంటి మేడారం ఇక్కడ కొత్త సొబగులు అందుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మేడారానికి సంబంధించినటువంటి యొక్క జాతర ప్రారంభమైనటువంటి నాటి నుండే మరి ఇక్కడ భక్తుల కోలాహలం కావచ్చు, సందడి కావచ్చు, మిరిమిట్లు గొల్పే విద్యుత్ దీపాల నడుమ మరి యొక్క జాతర, మహాజాతర అంగరంగ వైభవంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మను గిరిజన కోయ పూజారులు ఎంతో భక్తి శ్రద్ధలతో పొర్లు దండాలు భక్తులంతా కూడా పెడుతున్నటువంటి వేళ, పూనకాలతో ఊగుతూ తన్మయత్వం, భక్తి పారవశ్యంతో మరి చెందుతున్నటువంటి వేళ మరి ఇప్పటికే చూసినట్లయితే గనక ప్రైవేట్ వాహనాల్లో కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు పెద్ద సంఖ్యలో లక్షలాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 కోట్ల కంటే పైగానే ఈసారి జాతరకు భక్తజన సందోహం వచ్చేటటువంటి అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే గనక ఆర్టీసీ కూడా దాదాపు 4000 బస్సుల్ని కూడా నడిపిస్తుంది. ఇప్పటికే మనం పలు డిపోలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 11,000 మంది డ్రైవర్లు కూడా మరి విధి నిర్వహణలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి జాతర కోలాహలం సందర్భంగా ఎక్కడ చూసినా కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జయ జయ ధ్వానాల మధ్య మేడారమంతా కూడా పులకించిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పచ్చని అడవంతా కూడా మరి స్వాగత తోరణాలు కట్టినట్టు భక్తులకు స్వాగతం పలుకుతున్నటువంటి వేళ మరి ఇసుకేస్తే రాలనంతగా జనసందోహం ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పటికే కొలువైనటువంటి పగిడిద్దరాజు కావచ్చు, అదేవిధంగా గోవిందరాజు కావచ్చు, సారలమ్మకు కావచ్చు మరి నిలువెత్తు బంగారాన్ని మరి సమర్పిస్తూ భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో పొర్లు దండాలతో పూనకాలతో ఊగిపోతూ తమని చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అసలు ఘట్టం ఈరోజే ప్రారంభమవుతుంది. సమ్మక్క ఆగమనానికి సంబంధించినటువంటి సూచికగా జిల్లా ఎస్పీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ 3 రౌండ్ల కాల్పులు జరుపుతారు. ఇక సమ్మక్క ఆగమనం వస్తున్నటువంటి వేళ భక్తులంతా కూడా జయ జయ ధ్వానాల మధ్య సమ్మక్కకు స్వాగతం పలుకుతేటటువంటి ఆ అపురూపమైనటువంటి ఘట్టానికి సంబంధించి భక్తజన సందోహం అంతా 1000 కళ్ళతో ఎదురు చూసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక పోలీసులు కూడా సమ్మక్కకు సంబంధించి తీసుకొచ్చేటటువంటి వేళ ఇప్పటికే మరి దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. రోప్ పార్టీలు కూడా మరి కీలకంగా వ్యవహరిస్తాయి కాబట్టి ఆ సమ్మక్కను తీసుకొచ్చే పూజారి, ప్రధాన పూజారి ఎవరైతే కిష్టయ్య ఉంటారో ఆ పూజారికి సంబంధించి కొంతమంది భక్తులు ఆయన్ని ఏదైతే ఆ భక్తి పారవశ్యంతో ఆయన్ని తాకేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాబట్టి ఎవరు కూడా రోప్ దాటి మరి లోపలికి రాకుండా రోప్ పార్టీలు మాత్రం ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పుకోవచ్చు. దాదాపు 12,000 మందికి పైగా పోలీసులు కూడా విధి నిర్వహణ చేస్తున్నారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు నిఘాను ఇక్కడ పటిష్టవంతం చేశారు. ఈసారి ప్రత్యేకతగా మనం చెప్పుకున్నట్లయితే కనుక ఏఐతో కూడినటువంటి డ్రోన్ కెమెరాలు ఇక్కడ మనం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వెహికల్స్కి సంబంధించినటువంటి ఆ నెంబర్ ప్లేట్లతో సహా రికగ్నైజేషన్ చేసే విధంగా, అదేవిధంగా నిందితులకు సంబంధించి మేడారానికి సంబంధించి గతంలో ఇక్కడ దొంగలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, నేరస్తులుగా ఉన్నవారిని కావచ్చు మరి ఫేస్ రికగ్నైజేషన్ చేసే విధంగా కూడా ఇక్కడ అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ మరి సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్లు కూడా నిఘా నేత్రంలో మేడారం జాతర అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సమ్మక్క ఆగమనంతో అసలు జాతర ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ విఘ్నేష్తో సమీర్, ఆర్బీ న్యూస్.